దేవునామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి ప్రత్యేక వందనాలు. అలాగే మరి మా పిల్లపన్న గారికి, మరి సంఘస్థులకి, పెద్దలకి అందరికీ నేను ప్రత్యేక వందనాలు తెలియజేసుకున్నానండి. నా పేరు షేక్ జాకీర్ హుసేన్. నేను ఇక్కడ అంటే మాది కడప జిల్లా అండి. కడప జిల్లా బద్వేల్ ప్రాంతం నుంచి వచ్చాను. ఇక్కడ జాబ్ నిమిత్తమే వచ్చాను. సో 2013 12 ఇక్కడికి వచ్చాను. 13లో నాకు ఉద్యోగం వచ్చింది. మరి మంచిగా జాబ్ ఉంది, అన్నీ నడుస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఒక సందర్భంలో నేను ఎవరు నిజమైన దేవుడు అనే ఒక ప్రశ్న వేసుకున్నాను నాకు నేనే. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్న కాస్త నా జీవితాన్ని మరి మార్చింది. ఇంతకుముందు నేను అన్ని ప్రయత్నం చేశాను. మసీదులకు వెళ్ళాను, దర్గాకి వెళ్ళాను, తర్వాత టెంపుల్స్ కూడా వెళ్ళాను. తిరుపతిలో చదివాను. 2009 నుంచి 12 వరకు NCA శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివానండి. అక్కడ తిరుమల కొండ ప్రతిచోటికి వెళ్ళాను నేను. ఎవరు నిజమైన దేవుడు అని నేను ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు మరి యేసుప్రభు వారు నా కళ్ళలో కనిపించడము, ఇంకా ఆ రోజు నుంచి మరి ఆయనను నేను వెతికి అంటే ఆయన గురించి వెతకడం ప్రారంభించాను. సో 2014లో నేను మారుమనసు పొందాను. 2015 ఫిబ్రవరిలో మరి బాప్తిజం తీసుకోవడం జరిగింది. సో ఆ రోజు నుంచి మరి దేవుడు మరి ఎంతగానో నడిపిస్తున్నాడు. సో 2016లో నాకు వివాహం జరిగింది. మా మిస్సెస్ పేరు కూడా షేక్ మెహబూబ్ షా. సో తను కూడా దేవుడిని అంటే నిజమైన దేవుడు యేసుప్రభువే అని తను కూడా విశ్వసించింది. తను నాకన్నా ముందుగా దేవుళ్ళకి వచ్చింది 2013. సో తనతో నేను ఈరోజు గిడియన్ పరిచర్య కొరకు నేను చెప్పడానికి ఈరోజు మరి వచ్చిన ఇద్దరం కలిసి గత సంవత్సరం కూడా వచ్చిన్నాను నేను ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ మరి పిల్లపన్న గారు ఖచ్చితంగా మరి గిడియన్ పరిచర్యకి ఎంతగానో సహకరిస్తూ ఉంటారు. అందుకు బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. సో చాలామంది ఇక్కడ యవనస్తులు ఎస్ఆర్ నగర్ అంటేనే యూత్. సో ఇక్కడే స్థానిక సంఘం శ్రీ క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ అని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ గల్లీలో ఉంటుంది. సో అక్కడే నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. సో తర్వాత 2017లో మరి ఒక సేవకుని ద్వారా జోసఫ్ ప్రశాంత్ అనే ఒక సేవకుని ఆయన ద్వారా నేను బ్యాచులర్ ఆఫ్ థియాలజీ జాయిన్ అవ్వడం జరిగింది. అది కంప్లీట్ అయిన తర్వాత 2022లో మరి MA థియాలజీ మెడ్రాస్ యూనివర్సిటీలో మేమిద్దరం కంప్లీట్ చేశాము. దేవుని పిలుపుని అందుకని మరి దేవుడు మాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడారు. ఏంటి అంటే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఉంటుంది, టు ప్రీచ్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. ప్లస్ దేవుని సర్వ సంకల్పాన్ని తెలియజేయాలి. సో అది మేము దాన్ని నేర్చుకుని ప్రకటించాలి. సో అదే కోణంలో దేవుడు మమ్మల్ని తర్ఫీదు చేస్తున్నారు. సో ఇక్కడ మా స్థానిక సంఘంలోనే మరి ఇక్కడ ఒక ఎల్ఎస్గా ఉంటూ ఇక్కడ బైబిల్ స్టడీస్ కానీ మరి యూత్ మీటింగ్స్ కానీ మరి సండే సర్వీస్ కానీ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంటుంది. తర్వాత 2016లో గిడియన్ ఇంటర్నేషనల్ పరిచర్యలో అంటే దేవుడి వాక్యాన్ని మరి ప్రచారం చేయడం ద్వారా ఎంతోమంది భక్తులు, ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు మరి యొక్క పరిచర్య ద్వారా మరి రావడం అనేది మేము విన్నప్పుడు సో ఈ మినిస్ట్రీలో కూడా ఒక పార్ట్గా ఉంటే దేవుడి పని చేయొచ్చు అని 2016లో నేను మా మిసెస్ ఇద్దరం వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యాము. సో స్థానిక సంఘాలకి మనది ఎస్ఆర్ నగర్ చాప్లిన్ అంటారు మన ఏరియాని. సో ఎస్ఆర్ నగర్లో మరి నేను ప్రజెంట్ ఇక్కడ చాప్లిన్గా చేస్తున్నాను. సో మరి శరణ్ మోసెస్ బ్రదర్ మరి ఆయనకు కూడా తెలుసు, ఆయన ప్రెసిడెంట్గా చేస్తున్నారు. సో ఇలా ఈ పరిచయలో ముందుకు వెళ్తున్నాము. స్థానిక సంఘాల దగ్గరికి వచ్చి ఒక పరిచయం గురించి ఇంట్రొడ్యూస్ చేసి మేము ఎంకరేజ్ చేస్తూ యవనస్తుని కానీ పెద్దల్ని కానీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు ఈ యొక్క పరిచయం గురించి నేను కొంచెం చెప్పబోయే ముందు ఏంటంటే ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముందుకు వెళ్తాను. ఏంటంటే అందరికీ సినిమాలు చూసేవాళ్ళు కదా. సో ఒక ఫేమస్ మూవీ వచ్చింది, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ 2004లో. ఆ మూవీ డైరెక్టర్ ఎవరు చెప్పగలరా? మెల్ గిబ్సన్ అనే ఒక ఆయన. సో ఆయన చాలా మూవీస్ తీశారు, చాలా అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. వికీపీడియాలో ఉంటుంది ఆయన గురించి. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ చనిపోయే టైం, ఆయన చనిపోవాలి అనుకున్న వ్యక్తి సడన్గా ఆయనకు గిడియన్ బైబిల్
ఆయన దొరకడము, ఆయన చదవడము, దాని ద్వారా ఆయన దేవుణ్ణి తెలుసుకోవడము, తెలుసుకున్న తర్వాత క్రీస్తు శ్రమల్ని నేను ఎలాగైనా చూపించాలి అనేసి ఆయన హిబ్రూ భాష, లాటిన్ భాష, వాటిలో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఒరిజినల్గా ఆయన మూవీ తీశారు. అంటే ప్యాషన్ అంటే దేవుడు అంటే ఎంత శ్రమ పడ్డారు, ఆయన శ్రమల్ని చూపించడానికి ఆయన ప్రయత్నం చేశారు. సో ఆయనకు మూలం ఏంటి అంటే ఈ గిడియన్ ఇంటర్నేషనల్ ద్వారా ఒక బైబిల్ ఆ హోటల్లో పెట్టడం ద్వారా, ఆయన చదవడం ద్వారా దేవుడు మరి ఆయనకి ఆయన వైపుకు మలుకున్నారు అనమాట. ఏంటి ఈ పరిచర్య దేవుడు ఎలా ప్రారంభించారు అంటే ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా ప్రారంభించారండి. ఇద్దరు వ్యక్తులు బాగా ధనవంతులు, వ్యాపార నిమిత్తము వారి యొక్క స్థానిక వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు అనమాట. ఆ వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో రూమ్స్ లేవు, ఫుల్ అయిపోయాయి. సో ఇద్దరు వ్యక్తులు ఒకే రూమ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. షేర్ చేసుకున్నప్పుడు బైబిల్ చదువుకోవాలనుకున్నప్పుడు ఆయన బైబిల్ తీసుకురాలేదు. అక్కడ ఇంకొక వ్యక్తి కూడా క్రైస్తవుడు అవ్వడం ద్వారా ఆయన దగ్గర కూడా బైబిల్ లేదు. సో ఇద్దరు బైబిల్ చదువుకోవాలనుకున్నారు కానీ ఇద్దరి దగ్గర బైబిల్ లేదు. సో అప్పుడు వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఇలా మనలాగా చాలా మంది వ్యాపారవేత్తలు ఇలా వస్తూ ఉంటారు కదా, మరి మనము ఈ హోటల్స్ లో కొన్ని బైబిల్స్ తీసుకొని వచ్చి పెడితే బాగుంటది కదా. మనకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి వాళ్ళు అక్కడ తాగకుండా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏంటి అని అప్పుడు దేవుడు యెషయా గ్రంథం ద్వారా ఒక మాట మాట్లాడారు. ఏంటంటే నా నోట నుంచి వచ్చిన వాక్కు ఫలింపకుండా ఒట్టిగా తిరిగి నా యుద్ధకు రాదు అనే వాక్యంతో దేవుడు మాట్లాడాడు. అంటే మీరైతే పని చేయండి, నా వాక్కు దాని సమయంలోని పనిచేస్తుంది అనే మాట ద్వారా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క గిడియన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ 1907వ సంవత్సరంలో మరి బైబిల్ ప్రింట్ చేయడానికి స్టార్ట్ చేశారు అనమాట. సో అక్కడి నుంచి ఇది దాదాపుగా 200 పైగా దేశాల్లో మరి పరిచయం కొనసాగుతుంది. ప్రత్యేకంగా అయితే మన భారతదేశంలో దాదాపుగా 20 భాషల కంటే మించి ఈ కొత్త నిబంధన పుస్తకం అనేది అచ్చవేయబడి చెప్తుంది. అంటే తమిళ్ కానీ, తెలుగు కానీ, సంస్కృత్ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తర్వాత కన్నడ, మలయాళము, ఈ ప్రతి భాషలోనూ ఏంటంటే ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథము అచ్చవేయడం జరుగుతుంది. సో ఏం చేస్తుంటారంటే ఒక స్థానిక సంఘాల దగ్గర లేదా స్థానిక దగ్గరలో ఒక పర్మిషన్స్ తీసుకొని కొన్ని స్థలాల్లో ఉచితంగా ఈ బైబిల్స్ అనేవి మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే హోటల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, లేకపోతే జైల్స్లో కానీ, పోలీస్ స్టేషన్స్లో కానీ, లేకపోతే ఎక్కడ ఎగ్జిబిషన్స్ మీరు చూస్తూ ఉంటారు. మనకు నాంపల్లి గ్రౌండ్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడ పర్మిషన్ తీసుకుని ఒక గిడియన్ స్టాల్ ఉంటుంది. మీరు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఎగ్జిబిషన్స్లో గమనించండి, గిడియన్ ఇంటర్నేషనల్ స్టాల్ ఉంటుంది. ఉచితంగా ఏంటి అంటే బైబిల్స్ అనేవి ఏంటి అంటే పబ్లిష్ ఉచితంగా ఇస్తూ ఉంటారు అనమాట. ఏంటి విశ్వాసము అంటే ఏంటంటే ఏదో ఒక రోజు చదువుతారు, ఎవరో ఒకరు చదువుతారు, దేవుడు వాక్యాన్ని వట్టిగా తీసుకురాడు, ఖచ్చితంగా అది ఫలమిచ్చే తిరిగి వస్తుంది అనే ఒక విశ్వాసంతో ఆయన పంచుతున్నాడు. ఎంతో మంది క్యాండిడేట్స్, ఎంతో మంది, బిల్లీ గ్రాహం గారు మీకు తెలుసు కదా, బిల్లీ గ్రాహం గారు కూడా ఎలా వచ్చారు, ఆయన కూడా ఆల్మోస్ట్ అవుట్ క్యాండిడేట్. సో ఒక ఆవిడ తనకు సువార్త చెప్పింది, బైబిల్ ఇచ్చింది. సో ఇలాగా ఎంతో మంది సేవకుల్ని ఎంతో మంది వస్తున్నారు అన్నమాట. అంటే దేవుడు అనేక రకాలుగా ఆయన పరిచయం చేయించుకుంటున్నాడు. సో దాని భాగంగా నేను కొన్ని విషయాలు మీ దగ్గరికి నేను ముందు పెట్టి నేను ముగించుకుంటానండి. ఏంటి అంటే మరి ఇప్పట్లో మీరు చూసుకుంటే కొంచెం పరిస్థితి చాలా అంతగా అనుకూలంగా లేవు మనకి. అంటే చాలా మంది సువార్తికుల్ని కొడుతున్నారు, సువార్తకు వెళ్ళినప్పుడు వాళ్ళని హేళన చేస్తున్నారు. సో ఈ యొక్క ప్రజల కొరకు మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, తర్వాత మీ యొక్క కుటుంబ ప్రార్థనలో ఈ యొక్క పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయండిగా నేను మనవి చేసుకుంటున్నానండి. సో మంచిగా జరగాలి, దేవుడి వాక్యము విస్తారంగా మరి చలింపబడాలి అనేసి అని పరిచయ సాఫీగా జరగాలని మీరు ప్రార్థన చేయండి. నా మిసెస్ రోజు ఆఫీస్కి ఆటోలో వెళ్తుందండి. ఆటోలో వెళ్తూ ఖచ్చితంగా తన ఒక తెలుగు లేదా హిందీ, ఉర్దూ బైబిల్ తను పెట్టుకొని వెళ్తూ కంపల్సరీ ఆటో డ్రైవర్కి బైబిల్ ఇచ్చే వస్తుంది. సో కంపల్సరీ అంటే ఒక ఏదో ఒక టైంలో చదవడానికి వచ్చాక ఒకసారి ఏం చేస్తామంటే అక్కడే కావాలని బైబిల్ పెట్టేసి వచ్చేస్తాం ఆటోలో. అది ఎవరికో ఒకరికి ఏదో ఒక టైంలో ఏంటి పుస్తకం అని తీసుకుంటారు. ఒక ముస్లిం తీవ్రవాది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎంతమంది గుర్తు, ముస్లిం తీవ్రవాది 9th క్లాస్లో ఇచ్చిన బైబిల్ విసిరి కొట్టేస్తాడు. ఒక ముస్లిం వ్యక్తి విసిరి కొట్టేసిన తర్వాత దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపుగా 20-15 సంవత్సరాల తర్వాత వాళ్ళ పాతింటికి వెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. బాంబు పెళ్లిలో ఆయన మెయిన్
దోషిగా తేలుతాడు. 1999లో కోయంబత్తూరులో జరిగిన బాంబు పేటీల్లో మెయిన్ నిందితుడిగా తేలినప్పుడు ఆయన వరకు పోలీసులు గాలిస్తుంటే ఆయన లోపలికి వెళ్ళిపోయి అక్కడ అండర్ గ్రౌండ్ అంటారు కదా, లోపలికి వెళ్ళిపోయి తను దాగికొని ఉంటే అక్కడ తనకు బైబిల్ కనిపించి తను చదవడం ప్రారంభించినప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడి ఆయన రక్షించుకున్నాడు. ఈ రోజు ఆయన సువార్థికుడిగా పనిచేస్తున్నాడు తమిళనాడు ప్రాంతాల్లో. అలాగే ఎప్పుడు 9th క్లాస్, ఎప్పుడు 15 years. అలాగా దేవుడి వాక్యము ఫలింపకుండా వెనక్కి రాదనే విశ్వాసంతో మరి ఒక మాట కూడా ఆయన చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు శిష్యులను ఆయన సువార్త పంపించినప్పుడు కోత విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారంట. దేవుడు పొలం అనే మాట మాట్లాడలేదు అక్కడ, కోత అన్నారు సార్. కోత అంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ పంట వచ్చేసి ఇంకా రెడీ ఫర్ హార్వెస్ట్, అంతే కదండి. రెడీ, ఇంకా కోసుకొని మనం ఇంకా తీసుకొచ్చి తినేయాలి దాన్ని, అంతే. సో అట్లా చాలా మంది మరి గాస్పల్ హియరింగ్, సువార్త వినడానికి ఇప్పుడు ఇంకా యవనస్తులు మీరు చూస్తే స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి చాలా మంది డిప్రెషన్స్. ఈ మధ్య నేను కామన్ వింటున్న పాయింట్స్ ఏంటంటే, నేను యూత్ మెంబర్స్ దగ్గర నేను డిప్రెషన్ అనే మాట నేను వింటున్నాను. ఎంతో మంది ఏంటంటే టైంకి ఉద్యోగాలు రాలేదనేసి, టైంకి వివాహం జరగలేదనేసి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వచ్చింటారు హైదరాబాద్కి, వాడికి జాబ్ వచ్చేసింటది, లేదా ఇద్దరు కలిసి వచ్చేసింది, వాడికి వీసా పిక్ అవుతుంది, మీకు పిక్ అవ్వదు. ఇలా ఎంతో మంది అంటే చిన్న చిన్న విషయాలకే ఏమవుతున్నారంటే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారండి. సో అందరికీ కారణం ఏంటంటే చాలా మంది అంటారు ఇదే అంట. ఎందుకంటే ఫోన్ చూడడం ద్వారా అంట మన ఐస్ చాలా స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అవ్వడం వల్లే మనకేంటి అంటే జరగాల్సిన ప్రాసెస్ సరిగా జరగక చిన్న చిన్న వాటికి చిరాకు, చిన్న చిన్న వాటికి కోపాలు వస్తున్నాయి అందరికి. సో ఆ పరిస్థితిలో ఇప్పుడు లోకం ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటి తెలుసా? వీ హావ్ టు గో టు ద అన్రిచ్. దేవుడు మనల్ని పిలిచింది ఒక నాడు గోడలు కూర్చోవడం కాదు. నువ్వు వెలుగు ఉండాల్సింది, ఉప్పుగా ఉండాల్సింది ఎక్కడ? లోకంలో. వీ హావ్ టు ఇన్ ద వరల్డ్ వీ హావ్ టు బి లైక్ ఎ లైట్. ఆ వెలుగుగా దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు వెలుగుగా ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఉండాల్సింది అక్కడ. మనం వాళ్ళకి మాదిరికరమైన జీవితము జీవించాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు కూడా దేవుని కొరకు ఏదో ఒక పని చేయడము స్టార్ట్ చేయండి. చిన్న పని పెద్ద పని అని కాదు. రీడ్ యువర్ బైబిల్ డైలీ. బైబిల్ చదివి మీ వాక్యాన్ని, దేవుడు ఏదో ఒక వాక్యంతో మీరు మాట్లాడతారు. డిప్రెషన్లో ఉన్నామా, బాధలో ఉన్నామా, ఏదో ఒక వాక్యంతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. మనలో ఉన్న ప్రతి డిప్రెషన్, మనం ఇందాక ఆరాధన, చక్కటి ఆరాధన చేయించారు బ్రదర్. సో మీరు ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న కన్నీళ్ళు నాలుగం ద్వారా మనలో ఉన్న అనాలోచనలన్నీ వెళ్ళిపోతాయి. సో బీ ప్రిపేర్డ్. మీరు సిద్ధపరచుకోండి. మీ యొక్క స్నేహితులు కూడా మీరు సిద్ధపరచండి. రెండవది ఏంటి అంటే, మీలో ఎవరన్నా ఇలా పరిచర్య చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క పరిచర్యలు మీరు పొందొచ్చండి. ఎలాగో అంటే ఒక పెళ్ళైన అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే 1800 కట్టి మరి ఇయర్లీ వాళ్ళ యాన్యువల్గా మెంబర్షిప్ తీసుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఎక్కడైనా ఈ గిరియన్స్ ఇంటర్నేషనల్ మన దగ్గరలో ఉన్న స్థానిక సంఘాలకి ఎక్కడైనా మరి ఈ పరిచయం గురించి ఇంకోటి సిపి అంటారు, చర్చ్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏంటి అంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ప్రేయర్ పార్ట్నర్ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకి ఇలా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి. తర్వాత పురుషులు, పెళ్లిగాని పురుషులు జాయిన్ అవ్వాలి అంటే 1300 వాళ్ళకు యాన్యువల్ మెంబర్షిప్ ఉంటుంది. సో పెళ్లిగాని స్త్రీలకు మెంబర్షిప్ లేదండి. అంటే పరిచర్య కదా, పురుషులు సువార్త పరిచర్య కదా, పురుషుల్ని ఇస్తారు. బట్ స్త్రీలు, వివాహం కాని స్త్రీలు ఈ పరిచయలో మీరు హెల్ప్ చేయాలంటే యాజ్ ఫ్రెండ్ ఆఫ్ గిడియన్ గా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీ యొక్క కానుకల ద్వారా మీరు ఏంటి అంటే ఒక పరిచర్యకి మీరు సహకరించవచ్చు. అంటే వెళ్ళే బ్రదర్స్ కి మరి ఉచితంగా ఈ యొక్క బైబిల్ అనేది మరి పంచడం జరుగుతుంది. ఒక బైబిల్ కాస్ట్ లాస్ట్ ఇయర్ నేను వచ్చి చెప్పినప్పుడు 40 రూపాయలు ఉంది, ఇప్పుడు 50 రూపీస్ అయింది ఒక బైబిల్ ప్రింటింగ్ కి. సో మీకు ఒక బైబిల్ మరి ఏమంటారు స్పాన్సర్ చేయాలన్నా, లేకపోతే ఒక బైబిల్, ఒక 10 బైబిల్ కానీ, ఒక 50 బైబిల్ కానీ మీరు స్పాన్సర్ చేయాలన్నా, ఈ మరి ఆరాధన అయిపోయిన తర్వాత నేను అక్కడే ఉంటాను, మరి నేను మా మిస్సెస్ తో పాటు. సో మీకు తోచినంత మీరు యొక్క పరిచయకు మీరు సహకరించండి. అందరు మెంబర్షిప్ గా జాయిన్ అవ్వాలనుకుంటే, ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మరి నాతో మీరు తర్వాత కూడా సంప్రదించవచ్చు. సో నేను ఇక్కడ స్థానిక ఎస్ఆర్ నగర్లోనే ఉంటాను. సో ఎప్పుడైనా
యొక్క పరిచయం గురించి తెలుసుకోవాలన్నా కానీ మరి పిలిపన్న కూడా ఉన్నారు. సో పిలిపన్న దగ్గర నా నెంబర్ ఉంది. సో మీరు తెలుసుకోవచ్చు. నేను వస్తాను ఒకసారి ఎప్పుడైనా వచ్చి మేము ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నా కూడా మేము మాట్లాడచ్చు. సో మీరు మరి ఇప్పుడు అంతా ఫోన్పే జీపీఎస్ అయిపోయాయి కదా, చాలా వరకు క్యాష్ దొరకట్లేదు. సో ఫోన్పే స్కానర్ కూడా ఉందండి. సో మీరు మరి పేటిఎం, ఫోన్పే, జీపే, సో యూపీఐ పేమెంట్ కూడా మీరు చేయొచ్చు. మీకు ఎంత హృదయంలో దేవుడు ప్రార్థనాపూర్వకంగా మీరు కనిపెట్టండి. దేవుడు మీకు ఎంత పరిచర్యకు సహకరించాలి అనుకుంటే మీరు సహకరించవచ్చు. సహకరించకపోయినా పర్లేదు, ఎందుకంటే చాలా మంది ఉద్యోగాల నిమిత్తం వచ్చింటారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. సో కానీ రెండే విషయం ఒకరికి గుర్తుపెట్టుకోండి. ఈ పరిచయ కొరకు అయితే మీరు ఖచ్చితంగా మరి ప్రార్థన అయితే మరవకుండా మరొక మరి ప్రార్థన చేయండి. అనేక ఆత్మలు దేవుడు రక్షింపబడాలి, అనేక మంది దేవుడు సువార్థికంగా లేపబడాలి, అనేకులు ఆయన కొరకు సాక్షిగా నిలబడాలి అనేది మరి దేవుడి యొక్క చిత్తము. సో ఈ మాటలు దేవుడు దీవించిన కాక నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి ప్రత్యేకంగా వందనాలు. అలాగే ప్రత్యేకంగా తెలియకుండా ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎంకరేజింగ్ అగైన్ ఎవ్రీ ఇయర్. సో అడిగిన వెంటనే మరి బెన్నమన్న అడిగిన వెంటనే మీరు ఖచ్చితంగా నో చెప్పకుండా 2 సర్వీసెస్ మీరు ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.